నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు. టీడీపీ మైనార్టీ నాయకులు షేక్ ఖలీల్ పార్టీకి రాజీనామా. తెనాలిలో ఘనంగా మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదిన వేడుకలు. పట్టణ బాలాజీరావుపేటలోని శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానం నందు శ్రీరామనవమి వేడుకలలో భాగంగా స్వామివారి 25వ కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. వేదాంతం వెంకట నాగమారుతి ఆధ్వర్యంలో బాలాజీరావుపేటకు చెందిన ఏలూరు కృష్ణప్రసాద్ రమాదేవి దంపతులచే శ్రీ పట్టాభిరామస్వామి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని కళ్యాణోత్సవాన్ని తిలకించారు. కార్యక్రమంలో ముప్పరాజు దుర్గాప్రసాద్, మన్నవ సంగమేశ్వరరావు, చెల్ల లక్ష్మీనారాయణ, దేవరకొండ శంకర్రావు, జీటీ నాయక్, చెల్ల లక్ష్మణ్, పసుపులేటి దశరథ రామయ్య, బత్తుల వెంకట లలితా ప్రసాద్, బూసిరాజు వెంకటేశ్వర్లు, హనుమంతరావు, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. ఆగండి. స్థానిక పట్టణంలోని స్టేషన్ రోడ్లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ పట్టాభిరామస్వామి వారి దేవస్థానంలో ప్రధాన అర్చకులు సుందరాచార్యులు గారి ఆధ్వర్యంలో ఈరోజు కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా జరిగినది. ఈ కార్యక్రమంలో మాకు సహకరించిన దాతలకు, భక్తులకు, ప్రసాద్ గారికి, దశరథ రామయ్య గారికి, వారి మిత్ర బృందానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. బాలాజీరావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానంలో ఈరోజు కళ్యాణం, రాములవారి కళ్యాణం చాలా వైభవంగా జరిగింది. ఈ కళ్యాణానికి భక్తులందరూ చాలామంది విచ్చేసి కార్యక్రమాన్ని చాలామంది జయప్రదం చేశారు. అట్లాగే ఈ కార్యక్రమ నిర్వహణకు చాలామంది దాతలు వివిధ రూపాల్లో సహకరించారు. వాళ్ళందరికీ దేవస్థానం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎల్లుండి 8వ తారీఖున మంగళవారం నాడు సత్యనారాయణ స్వామి వ్రతం భోజనాలు ఉన్నాయి కాబట్టి 50 మంది భక్తులు అన్నప్రసాదంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. 25 సంవత్సరాల నుంచి ఇక్కడ రాములవారి కళ్యాణం జరుగుతూ ఉంది. భక్తులందరూ పాల్గొంటున్నారు. అయితే ఈ ఈవో గారు కూడా కలుగు చేసుకొని చాలా శ్రద్ధగా ఈ కార్యక్రమాన్ని చేస్తే బాగుంటుందని నా సలహా. పట్టణ పినపాడులోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం నందు శ్రీ విశ్వావసునామ సంవత్సర వసంత నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గత నెల 30వ తేదీ ఆదివారం నుండి ఏప్రిల్లో 7వ తేదీ వరకు ఈ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. 6వ తేదీ ఆదివారం శ్రీరామనవమి పండుగ సందర్భంగా శ్రీ సీతారామ కళ్యాణం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఆయన సంకల్పం చేయడం వెంటనే చిన్నపిల్లలు ఇసుక గుళ్ళు కట్టుకుంటారు.
ఆవిడ కొంతసేపు ఆడుకుంటారు, కొంతసేపు కొట్టుకుంటారు, కాకపోతే వాళ్ళ కొద్దిగా. అట్లాగే సృష్టి, స్థితి, లయ ఈ మూడు కూడా కారణంతో చర్య. ఈ జగత్తుకి కారణమైన వాడు ఎవడో వాడిని ధ్యానించాలి. ఎవడండి వాడు? సృష్టి చేసేవాడు. రుద్ర నువ్వు సంహరిస్తున్నావు, ఇంద్ర నువ్వు పోషిస్తున్నావు. మీ ముగ్గురి ఒక క్షణాలు ఎవరైనా శ్రీమన్నారాయణ. ఇవే వేదమంత్రాలు. అంటే ప్రతి ఒక్కరికి ఏవేవో ప్రమాణాలు ఉంటాయి. ఎవరిని తక్కువ చెప్పుకోకూడదు. మనం పోయే మార్గంలో మనకి క్లారిటీ ఉండాలని చూసుకోవాలి. పట్టణంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణ బోస్ రోడ్లోని శ్రీ సీతారామ మందిరం 93వ వార్షికోత్సవం వసంత నవరాత్రి మహోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. మార్చి 30వ తేదీ నుండి ఏప్రిల్ 10వ తేదీ వరకు జరుగుతున్న ఈ మహోత్సవంలో భాగంగా 6వ తేదీ ఆదివారం శ్రీరామనవమి పండుగ సందర్భంగా శ్రీ సీతారామ కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. దారా రవిశంకర్, శశికళ దంపతులు కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని కళ్యాణోత్సవాన్ని తిలకించారు. అయ్యో దయచేసి అది కూడా గమనించుకొని సాగరం ತಿಳಿಸೋಣ. కొడు రామచంద్ర భగవాన్ నిన్న సాయంత్రం కళ్యాణ మహోత్సవంలో ఇద్దరిగా కనిపిస్తున్నటువంటి అమ్మవారు అన్ని శక్తులకి సమన్విత స్థానం ఏదైతే ఉంచేటువంటి స్వరూపం ఏదైతే ఉందో ఆ స్వరూపానికే సీత అని పేరు. విశ్వావసు నామ సంవత్సర స్వామివారి యొక్క విశేషమైన మహాశాంతి కళ్యాణం జరుగుతుంది. కావున భక్తులను విచ్చేసి విశేష తరంబరాలు, ముత్యాల తరంబరాలతో స్వామివారిని అలంకరిస్తారు. తదుపరి స్వామివారు కూడా ఈ సంవత్సరం 50వ సంవత్సరం సందర్భంగా శేషవాహనం తయారు చేయించారు. అగ్గపెద్ది బాలగోపాలం గారి కుమార్తెలు, మనమళ్ళు ఈ కార్యక్రమానికి చేదోడవాదోడుగా చేశారు. కావున భక్తులను విచ్చేసి ఈ సంవత్సరం దారా రవిశంకర్ దంపతులు స్వామివారి యొక్క కళ్యాణాన్ని నిర్వహిస్తున్నారు. యాజ్ఞిక స్వామి, మెట్టా పార్సారథి గారు తదితరులు స్వామి యొక్క కళ్యాణ వైభవాన్ని తిలకించి భక్తులందరూ ఆనందింపజేయకూరుతున్నాము. అదేవిధంగా సాయంకాలం లడ్డూ ప్రసాదం, ఉచిత లడ్డూ ప్రసాదాన్ని వినియోగిస్తాం. ముత్యాల తరంబరాలు, ముత్యాలను కూడా భక్తులు ప్రతి ఒక్కరికి ఆడవారికి ఇస్తాం. అదేవిధంగా రెండో భద్రాచలంగా పిలువబడే మార్కెట్ గాడిబావి సెంటర్లోని శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవస్థానంలో సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. గత నెల 30వ తేదీ నుండి ఈ నెల 8వ తేదీ వరకు శ్రీ సీతారామయ్య స్వామివారి ప్రత్యేక అలంకారంలో కుంకుమార్చన, త్రయాణిక దీక్ష మరియు సీతారామ కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం కళ్యాణరామ అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కళ్యాణోత్సవంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాలను వ్యవస్థాపక ధర్మకర్త కోగంటి రాంబాబు, కార్యనిర్వహణాధికారి జీవి అమర్నాథ్ పర్యవేక్షించారు. ఎలాంటి మొగుడు కావాలో మీకు ఎలాంటి శేషస్య సహస్రఫణ మణిమణశోపవద్యం భోవతిరైవతి సదిక్పాలక పరిపాలితే పంచమహానగాధిష్ఠితే అనేకథా జనిత్వా సీతమ్మ తల్లిని రామచంద్ర ప్రభువుకి
సౌశీల్యాన్ని రక్షించేవి కాళీదేవి ఈశ్వరుడు కామేశ్వరి దేవి అని కొంతమందికి కూడా అమ్మవారి స్వరూపంగా భావించాము. అద్భుతమైనటువంటి మంగళ వాయిద్యములతో ఆమె బాగా ప్రవాహంగా ఉండేటువంటి కొట్టుకుపోతుంటే బాగా ఇంకా మరొక సోమతం నల్లతను నవిలి చేస్తారు. కాడి పూజ చేస్తాం బాలార్కోటి ప్రతిభాం భగవాన్ కి సీతామాయి కి జీవదరదాం శతం ధ్యాత్మిశ్చ రాష్ట్రం ధారయత ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషాధర సిద్ధిరస్తు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామలింగ ప్రభుకి పవన సుత హనుమానికి జై శ్రీరామ్. శ్రీరామనవమి సందర్భంగా ఉదయం 6 గంటల నుండి గ్రామ బలిహరణ మరియు 9 గంటలకు స్వామివార్ల ఎదుర్కోల మహోత్సవం అతి వైభవంగా జరిగింది. ఈరోజు ఉదయం 11 గంటలకు సీతారామచంద్ర స్వామివారి దివ్య లీలా కళ్యాణ మహోత్సవము మన సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో అతి వైభవపేతంగా జరిగింది. దీనికి వ్యవస్థాపక ధర్మకర్త కోగంటి రాంబాబు గారు, కార్యనిర్వహణ గారి డివి అమర్నాథ్ గారు మరియు వి గోపాలకృష్ణ గారి ప్రోద్బలంతో వారి సహాయ సహకారంతో స్వామివారి కళ్యాణము అతి వైభవపేతంగా జరిగినది. తెనాలి గ్రామ ప్రజలకి పట్టణం ప్రజలకు తెలియజేయడం అనగా శ్రీ సీతారామాంజనేయ స్వామి టెంపుల్ గాడిబాబు సెంటర్ తెనాలి వసంత నవరాత్రుల్లో భాగంగా స్వామివారికి తిరుకళ్యాణం అత్యంత వైభవంగా శాస్త్రోత్తంగా స్మార్తాగమ శాస్త్రోత్తంగా అత్యంత రంగ వైభవంగా శ్రీ టీటీడీ ఆగమశాస్త్ర పండితులు వారి వ్యాఖ్యానంచే కోగంటి రాంబాబు గారి పర్యవేక్షణలో మా దేవాదాయ ధర్మాదాయ శాఖ తరపున భక్తులందరికీ సకల సౌకర్యాలు కలిగిస్తూ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయం చేసినందుకు మీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు చిన్న విరామం.